అమెరికా అధినేత ట్రంప్ పై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుడి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఇంతకీ హిల్టన్ హోటల్లో దుండగుడి టార్గెట్ ఎవరు? అమెరికా రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ గా దాడి జరిగింది. వాషింగ్టన్లోని హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరస్పాండెంట్ డిన్నర్లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ టార్గెట్ గా కాల్పులు జరగడంతో అక్కడున్న వారంతా వణికిపోయారు. భయంతో పరుగులు తీశారు. ఈ డిన్నర్లో అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. వారితో పాటు జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు ఉన్నారు. ట్రంప్ ప్రసంగం కొద్దిసేపట్లో మొదలు కాబోతోందనగా కోల్ అలెన్స్ కాల్పులకు తెగబడ్డాడు. అలర్ట్ అయిన సెక్యూరిటీ వింగ్ ట్రంప్, జేడీ వాన్స్ ను అక్కడి నుంచి తరలించారు. మొదట వాన్స్ ను జాకెట్ పట్టుకుని లాగేసిన సిబ్బంది ఆ తర్వాత ట్రంప్ ను తీసుకువెళ్లారు. సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రతా అధికారులు బ్యాంకెట్ హాల్లోకి ప్రవేశించడంతో వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. 5 నుంచి 8 రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ట్రంప్ టార్గెట్ గా కాల్పులు జరిపిన షూటర్ను బలగాలు పట్టుకున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్ ఈ కాల్పులకు పాల్పడినట్లు నిర్ధారించారు. లాస్ ఏంజల్స్ శివారంలో ఉన్న టోరెన్స్ ప్రాంతంలో అలెన్ ఉంటున్నాడు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు. 2018లో ఓ వీడియో గేమ్ ను కూడా తయారు చేసి ట్రేడ్ మార్క్ కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. 2014లో జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ లో నాసా నిర్వహించిన ఫెలోషిప్ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం టెస్ట్ ప్రిపరేషన్ ట్యూటరింగ్ కంపెనీ C2 ఎడ్యుకేషన్ లో టీచర్ గా పనిచేస్తున్నట్లు ప్రొఫైల్లో ఉంది. కమలా హ్యారిస్ అధ్యక్ష ప్రచారానికి $25 విరాళం కూడా ఇచ్చినట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ రికార్డులు చెబుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీకి సానుభూతిపరుడిగా తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్ పై విచారణ జరుగుతోంది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అధికారులు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. మరోవైపు ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లకు టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే హిల్టన్ హోటల్ సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. అందువల్లే భద్రతా లోపాలు తలెత్తి ఉంటాయనే వాదన వినిపిస్తోంది.